తిరుపతిలారా మన గుడివాడ పకోడి, బూతుల నాని, గుట్కా నాని ఎక్కడున్నాడు? మనిషి కనిపించట్లేదు, మాట వినిపించటం లేదు. అప్పుడు రోజు దిక్కుమాల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు రోజు ఎవరినైనా హీనాతిహీనంగా మాట్లాడడం, పెద్దల పట్ల గౌరవం లేకపోవడం, నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడడం, మమ్మల్ని ఎవరు పీకలేరనే ఒక అహంకారంతో కొట్టుకునేవాడు దుర్మార్గుడు. ఎంత దిగజారి మాట్లాడతాడంటే పాపం రజనీకాంత్ గారు ఎన్టీ రామారావు గారి శతదినోత్సవ అంటే 100 ఇయర్స్ సెంటనరీ 100 సంవత్సరాల ఫంక్షన్కి వచ్చాడు. వచ్చి ఎన్టీ రామారావు గారితో నాకున్న అనుబంధం గురించి మాట్లాడుతూ ఆయన రజనీకాంత్ గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు పక్కన చంద్రబాబు నాయుడు ఫ్రెండు ఇతని విజన్ చాలా బాగుంది. మొన్న హైదరాబాద్ వెళ్తే చూస్తే అసలు నేను హైదరాబాద్లో ఉన్నానా, న్యూయార్క్లో ఉన్నానా, న్యూయార్క్ సిటీలో ఉన్నానా అర్థం కాదు నాకు. అంత బాగుంది హైదరాబాద్ అని మాట్లాడితే ఈ పకోడీగాడు ఆయన్ని ఇష్టం మాట్లాడుతున్నాడు. ఆయనకు బొచ్చు లేదు, ఏముంది మొహం అని పకోడీ ఎన్ని మాటలు మాట్లాడు రజనీకాంత్ గారినండి. అసలుకి మీరెవర్రా అసలు రజనీకాంత్ గారి గురించి మాట్లాడడానికి? నీ స్టేటస్ ఏంటి? నువ్వేంట్రా కుక్క? ఇప్పుడు నీ బతికేంట్రా? ఆయన అప్పుడు పులే, ఇప్పుడు పులే, ఎప్పుడు పులే రజనీకాంత్ గారు. ఏమన్నా మీ వైసీపీ పార్టీ గురించి మాట్లాడా? మీ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడా? లేదు. పక్కనోడు పొగిడినా మీకు ఇబ్బందే. అరే బాబు నువ్వు బాగా చేస్తున్నావు అన్నా కూడా తట్టుకోలేరు మీరు. మీ యొక్క మనశ్శాంతి ఏంటంటారే మీకు దౌర్భాగ్యం అది. అట్లా దిగజారిపోయారు. అలా దిగజారబట్లే ప్రజలు నీ యొక్క పనికిమాలిన మాటలు విని, మీలాంటి ఎదవలందరూ మాటలు విని, మీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుండేవాడు కదా, ఎప్పుడు మంచి లేదు, న్యాయం లేదు, నిజాయితీ లేదు, ఎప్పుడు అబద్ధాలే. అబద్ధాలు మాట్లాడి ముఖ్యంగా మా పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని రకాలుగా మాట్లాడాడో. అందుకనే మిమ్మల్ని ప్రజలు అనగదొక్కేశారు. ముఖ్యంగా మా పవన్ కళ్యాణ్ గారు అధపాతాళం తొక్కుతా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పినట్టే నిన్ను కూడా అధపాత తొక్కేశారు. అవునా కదరా పకోడీ చెప్పు? ఈ లఫూడ్ గాడు మాట్లాడాడు ఆ మధ్యన, ఛాలెంజ్ చేశాడు. మీరంతా ఏంటి నథింగ్, తనను కానీ నన్ను కానీ నా బాస్ ప్రభుత్వాన్ని కానీ ఎవ్వరూ ఓడించలేరు. ఆఖరికి వీడి ముఖాన్ని చూడండి, దరిద్ర నా కొడుకు అనకూడదు కానీ వీడు ఆఖరికి దేవుడు వచ్చినా కూడా నన్నేమి చేయలేరు. అరే ఎంత మాట అనేసాడండి. దేవుడు కూడా సాధ్యం కాదట ఈ యదవలను ఓడించడం. మరి ఎంత పొగరుపడితే, ఎంత ఖండకావరం కాకపోతే, ఎంత బలుపు కాకపోతే ఈ నీచాతి నీచులకి తాట తీశాడు కదండి భగవంతుడు. పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు తాట తీశాడు కదా. పకోడీ గాడిని జగన్మోహన్ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు అనగదొక్కేశారు కదా, తుక్కుగా ఓడించారు కదా. ఇప్పటికైనా యాదవులకి బుద్ధి వస్తే సరే, లేకపోతే వీళ్ళందరికీ చెప్పకూడే గతి. వీళ్ళ మీద ఖచ్చితంగా వీళ్ళు చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. వీళ్ళందరూ ఇక ఎంత నీచంగా అనకూడదు కానీ సకల రోగాలు వీళ్ళకే రావాలి. ఎందుకంటే అంత హీనాతీనంగా మాట్లాడారండి, మామూలుగా మాట్లాడలేదు సార్. పాపం చంద్రబాబు నాయుడు గారిని అయితే ఈ యదవ ఈ పకోడీగాడు చాలా దారుణంగా మాట్లాడాడండి. చిచ్చి అసలు అవి వింటేనే చాలా బాధ అనిపిస్తుంది. అందుకనే పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు భువనేశ్వర్ గారికి, ఆ మాట నెరవేర్చుకున్నారు. అదే పొద్దున మాట్లాడారు. నీకంతా మంచి జరుగుతుందమ్మా, ఈ బాధపడమాకని మంచి రోజులు వచ్చాయని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారికి. ఇక వీళ్ళందరూ చెప్పుకొని తింటారని తెలియజేస్తూ జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.